जय गुरुदेव। ఓం పరం తత్వాయ నారాయణాయ గురుభ్యో నమః. ముందుగా ప్రార్థన చేసుకుందాం. రూపనామ క్రియారహితం పైన ఆ మహాద్వస్తువై వెలుంగుచున్న దానికి నే చేయు ఉపచార పూజాతంత్రంబులు శాశ్వతంబులై తోచుగాక. ఓం మహావేలి నదీ నదాబ్ది మహాజలంబులు నీకు అభిషేకంబుగా మృత్తు శిలా దారు జంతు శరీర సహితం పైన చతుర్దశ భువనంబులు నీకు గంధంబుగా నక్షత్ర గ్రహ రాశి మహామండలావృత పరాగ కేసరీయుక్తం పైన మహాకాశము నీకు పుష్పంబుగా నింద్యంబులేక సర్వదిగ్భ్రమణంబ ఋతుహినకణ భూపరాగ ఆకాశ ధూమంబు గల వాయువు నీకు ధూపంబుగా సర్వాసిని అగు అగ్ని నీకు దీపంబుగా ఎన్నీనూ కలిసిన నేనైన నేనే నీకు ప్రసాదంబుగా అర్పించితి. గైకొనుమా భక్త రక్షణోత్సాహి వై రక్షించుమా. నమో నమో నమ. శ్రీ విశ్వబ్రహ్మార్పణమస్తు. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సూక్ష్మ శరీరయాన సాధన మార్గాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సాధన చేయడానికి మీకు ప్రత్యేకంగా ఒక గది కావాలి. ఆ గది పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి రణగణధ్వనులు లేకుండా ఉండాలి. ఆ గదిలోకి ఇతరులు ఎవరు రాకుండా చూసుకోవాలి. ఆ గదిలోకి ప్రవేశం ఎప్పుడు మీరే ఉండాలి. ఎటువంటి అలజడి ఆందోళనతో కూడా ఉండకూడదు. అలాగే ఆ గదిని మీరే శుభ్రం చేసుకోవాలి. ఇక సాధనకి ధరించే వస్త్రాలు గోల్డ్ కలర్లో ఉండాలి. మీరు కట్టుకునే వస్త్రాలు గోల్డ్ కలర్లో ఉండాలి. మీ ఆసనం అంటే కూర్చునేది కూడా గోల్డ్ కలర్లోనే ఉండాలి. మీరు ఒక కంబడ కొనుక్కొని ఆ కంబడ మీద గోల్డ్ కలర్ వస్త్రాన్ని పరుచుకొని దాని మీద కూర్చోవచ్చు. ఇక ప్రతిరోజు మీరు ఉదయం 4:30 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ గురువులని మీ ఇష్టదైవాలని స్మరించుకొని జపాన్ని ప్రారంభించండి. ఈ జపం ప్రారంభించే ముందుగా సంకటహర గణపతి స్తోత్రం అని ఉంటుంది, దాన్ని జపించండి. సంకటహర గణపతి స్తోత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశంతు గణపతిం ద్వాదశాంతు గజాననం. ఈ గణపతి స్తోత్రం అయిపోయిన తర్వాత ఈ సంకటహర గణపతి స్తోత్రం జపించడం అయిపోయిన తర్వాత జపమాలను చేతిలో తీసుకొని నేను చెప్పే ఈ గణపతి మంత్రాన్ని ఒక 10 మార్లు జపించండి. జపాన్ని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని జపించండి. మంత్రం ఏంటంటే ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని 10 మార్లు అంటే 1080 సార్లు 10 మార్లు జపించడానికి 1 గంట టైం పడుతుంది. ఈ 10 మార్లు జపించిన తర్వాత మీరు ఆసనం మీద నుండి లేచి మీ పక్కన ఒక చాపను పరుచుకొని ఆ చాప మీద బొంత లాంటిది ఒకటి వేసుకొని తల కింద దిండు వేసుకొని కంఫర్ట్గా మెత్తగా ఉండేటట్టు చూసుకొని దాని మీద రిలాక్స్డ్గా పడుకోండి. శ్వాస ఒక క్రమ పద్ధతిలో సాగే వరకు అంటే ఒక 2-3 నిమిషాల వరకు కళ్ళు మూసుకొని అలా పడుకోండి. అలా అయిపోయి శ్వాస ఒక క్రమ పద్ధతితో సాగుతుంది అనిపించిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ శరీరాన్ని ఒక ఫ్యాక్టరీగా భావించండి. దానికి సూపర్వైజర్ మీరు.
ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మీ ఫ్యాక్టరీకి టైము సాయంత్రం 5 గంటలు అవుతుంది. కార్మికులందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే టైం, అందరూ బయలుదేరుతున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కళ్ళు తెరిచి మీ కుడి కాలి బొటన వేలు మీద మీ దృష్టిని నిలపండి. అక్కడ కొంతమంది కార్మికులు ఉన్నారు. అక్కడ నుండి శరీరం అంతా కార్మికులు ఉంటారు. అక్కడ ఉన్న కార్మికులకి ఆదేశాలు ఇవ్వండి. ఓ కార్మికులారా, మీ టైం అయిపోయింది, ఫ్యాక్టరీ మూసేసే టైం అయ్యింది, మీరందరూ బయలుదేరి మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోవాలి అని ఆదేశాలు ఇవ్వండి. ఆదేశాలు ఇవ్వటం అంటే మీరు మానసికంగా ఈ పదాలని అనుకోవటం. అలా మీరు ఆదేశాలు ఇచ్చేసరికి అక్కడ వాళ్ళలో కదలిక మొదలవుతుంది. కదలిక మొదలయ్యి కుడి కాలి బొటన వేలి దగ్గర నుండి ఉన్న కార్మికులు, పాదం మీద ఉన్న కార్మికులు అలా అలా నెమ్మదిగా నడుచుకుంటూ అలా నడుచుకుంటూ కాలి చీలమండల దగ్గరికి వచ్చేసారు. ఒకళ్ళిద్దరు వెనుకబడి ఉన్నా మళ్ళీ వాళ్ళు నిదానంగా బయలుదేరి కాలి చీలమండల వరకు వచ్చేశారు. కాలి చీలమండల దగ్గరకు వచ్చేసారని మీరు నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వండి. ఓ కార్మికులారా, మీరు కాలి చీలమండల దగ్గర నుండి బయలుదేరి మోకాలి వరకు రావాలి. మోకాలి దగ్గర నుండి మోకాలి దగ్గర వరకు రావాలి. మీరు మోకాలి దగ్గరికి రావాలి అని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వండి. అప్పుడు కాలి చీలమండల దగ్గరికి వచ్చిన కార్మికులు అక్కడి నుండి కొంచెం వేగంగా బయలుదేరుతూ కాలి పిక్కల మీద నుండి అలా అలా నడుచుకుంటూ హడావిడిగా అలా 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 వస్తూ ఉంటారు. కొంతసేపటికి వాడు మోకాలి దగ్గరికి చేరుకున్నాడు. వీళ్ళందరూ కూడా మోకాలి దగ్గరికి చేరుకున్నారని మీరు నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆదేశాలు ఇవ్వండి. ఓ కార్మికులారా, ఆదేశాలు ఇవ్వటం అంటే మీరు మానసికంగా అనుకోవటం. అక్కడ ఉన్న కార్మికులను మీ కంటితో చూస్తూ మానసికంగా అనుకోవటం. ఓ కార్మికులారా, మీరు మోకాలి దగ్గర నుండి బయలుదేరి పొత్తికడుపు వరకు రావాలి. ఓ కార్మికులారా, మీరు మోకాలి నుండి బయలుదేరి పొత్తికడుపు వరకు రావాలి. రండి ఇలా మానసికంగా అంటూ ఉంటే అక్కడ మీరు ఊహించాలి. మీ కళ్ళు మోకాలి మీద పెట్టి అక్కడి నుంచి ఊహించాలి. అలా అలా కార్మికులు నడుస్తున్నట్టు, వాళ్ళు పొత్తికడుపు వరకు వచ్చినట్టు ఊహిస్తూ ఉండాలి. వాళ్ళందరూ ఇప్పుడు అలా అలా నడుచుకుంటూ కాసేపటికి పొత్తికడుపు దగ్గరికి వచ్చేసారు. అందరూ పొత్తికడుపు దగ్గరికి వచ్చేసారని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుడికాలి బొటన వేలి దగ్గర నుండి ఎలా అయితే కార్మికులందరినీ పొత్తికడుపు దగ్గరికి రప్పించామో అదే పద్ధతిలో ఎడమకాలి బొటన వేలి మీద దృష్టి నిలిపి వాళ్ళని అక్కడ కార్మికులు చీలమండల దగ్గరకు రప్పించి మళ్ళీ అక్కడ కార్మికులు మోకాలి వరకు రప్పించి అక్కడ మోకాలి నుండి కూడా పొత్తికడుపు దగ్గరకు కూడా రప్పించేయండి. ఇప్పుడు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఏమిటంటే మన బొడ్డు దగ్గర ఒక సిల్వర్ థ్రెడ్ ఉంటుంది. మన బొడ్డు దగ్గర నుండి ఈ సిల్వర్ థ్రెడ్ పరమాత్మకి అనుసంధానమై ఉంటుంది. మన సూక్ష్మ శరీరం కూడా ఈ సిల్వర్ థ్రెడ్ ద్వారానే బయటకు వెళుతుంది. ఇప్పుడు పొత్తికడుపు దగ్గర ఉన్న ఈ కార్మికులందరినీ కూడా, అంటే కుడికాలి బొటన వేలు దగ్గర నుంచి కుడికాలి పొత్తికడుపు దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఎడమకాలి బొటన వేలు దగ్గర నుంచి పొత్తికడుపు దగ్గరకు వచ్చిన కార్మికులందరినీ కూడా బొడ్డు దగ్గరికి రమ్మని ఆదేశాలు అన్నమాట.
అంటే మానసికంగా అనుకోవటం. ఓ కార్మికులారా, మీరందరూ బొడ్డు దగ్గర సిల్వర్ థ్రెడ్ దగ్గరికి రావాలి. ఓ కార్మికులారా, మీరందరూ కూడా బొడ్డు దగ్గర సిల్వర్ థ్రెడ్ దగ్గరకు రావాలి. ఓ కార్మికులారా, మీరందరూ కూడా బొడ్డు దగ్గర సిల్వర్ థ్రెడ్ దగ్గరకు రావాలి. ఇలా మీరు ఆదేశాలు ఇస్తే వాళ్ళందరూ కూడా నిదానంగా సిల్వర్ థ్రెడ్ దగ్గరికి అందరూ వచ్చేసారు. అందరూ సిల్వర్ థ్రెడ్ దగ్గరికి వచ్చేసారని నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు వాళ్ళకి ఏమని ఆదేశాలు ఇస్తారంటే, ఓ కార్మికులారా, మీరందరూ కూడా సిల్వర్ థ్రెడ్ ద్వారా బయటకు వెళ్ళిపోవాలి. ఓ కార్మికులారా, ఈ సిల్వర్ థ్రెడ్ ద్వారా మీరందరూ బయటకు వెళ్ళిపోవాలి. ఓ కార్మికులారా, ఈ సిల్వర్ థ్రెడ్ ద్వారా మీరందరూ బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ సిల్వర్ థ్రెడ్ ద్వారా బయటకు వెళ్ళిపోయినట్టు ఊహించండి. అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే విధంగా కుడి చేతి వేళ మీద దృష్టి నిలిపి ఆ కార్మికుల్ని ముంచేతి వరకు రప్పించి, అలాగే అక్కడి నుంచి కుడి మా చేతి వరకు రప్పించి, ఆ తర్వాత కుడి భుజం వరకు రప్పించాలి. అదేవిధంగా ఎడమ చేతి వేళ దగ్గర నుండి కార్మికులను ముంచేతి వరకు రప్పించి, అక్కడి నుండి మా చేతి వరకు రప్పించి, ఆ తర్వాత భుజాల వరకు రప్పించాలి. రెండు చేతుల్లోని కార్మికులందరూ కూడా భుజాల దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా చెస్ట్ మీద ఉన్న కార్మికులు, అలాగే పొట్ట మీద ఉన్న కార్మికులు, వీళ్ళందరినీ కూడా బొడ్డు దగ్గరికి రప్పించండి. బొడ్డు దగ్గరికి రప్పించిన తర్వాత బొడ్డు దగ్గర ఉన్న సిల్వర్ థ్రెడ్ ద్వారా వీళ్ళందరినీ కూడా బయటికి పంపించేయండి. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఓ కార్మికులారా, మీరందరూ సిల్వర్ థ్రెడ్ ద్వారా బయటికి వెళ్ళిపోండి అని ఒకసారి మానసికంగా ఈ కార్మికులను చూస్తూ 3 సార్లు మానసికంగా అనుకుంటే వాళ్ళందరూ సిల్వర్ థ్రెడ్ ద్వారా బయటకు వెళ్ళిపోయినట్టు ఊహించండి. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక వీపు మీద ఉన్న కార్మికులు, ఇంకా శరీరంలో అక్కడక్కడ మిగిలి ఉన్న కార్మికులందరినీ కూడా, ఓ వీపు మీద కార్మికులారా, ఈ ఫ్యాక్టరీలో మిగిలిన ప్రదేశాల్లో ఉన్న కార్మికులారా, మీరందరూ బొడ్డు దగ్గరకు రండి. వీపు మీద కార్మికులారా, ఈ శరీరంలోని మిగిలిన చోట్ల ఉన్న కార్మికులారా, మీరందరూ బొడ్డు దగ్గరకు రండి. వీపు మీద కార్మికులారా, శరీరంలోని మిగిలిన చోట్లలో ఉన్న కార్మికులారా, మీరందరూ బొడ్డు దగ్గరికి రండి. ఇప్పుడు ఈ కార్మికులందరూ కూడా బొడ్డు దగ్గరికి వచ్చారు. ఈ బొడ్డు దగ్గరికి వచ్చిన కార్మికులు కూడా మళ్ళీ ఆదేశాలు ఇవ్వండి. ఓ కార్మికులారా, మీరందరూ సిల్వర్ థ్రెడ్ ద్వారా బయటకు వెళ్ళిపోండి. ఓ కార్మికులారా, మీరందరూ సిల్వర్ థ్రెడ్ ద్వారా బయటకు వెళ్ళిపోండి. ఓ కార్మికులారా, సిల్వర్ థ్రెడ్ ద్వారా మీరందరూ బయటకు వెళ్ళిపోండి. ఇప్పుడు అందరూ సిల్వర్ థ్రెడ్ ద్వారా అందరూ బయటకు వెళ్ళిపోయారు. శరీరం అనే ఫ్యాక్టరీ నిర్మానుష్యం అయిపోయింది. మీ శరీరం ప్రశాంతంగా ఉంది. మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పబోయే వాక్యాలని మానసికంగా అనుకుంటూ ఉండండి. ఆ వాక్యాలు ఏమిటంటే, నా శరీరాన్ని వదిలి నా ఆత్మ లేచి వెళ్ళిపోవాలి. నేను సూక్ష్మ శరీరయానం చేయాలి. నా శరీరాన్ని వదిలి నా ఆత్మ లేచి వెళ్ళిపోవాలి. నేను సూక్ష్మ శరీరయానం చెయ్యాలి. ఇలా అనుకుంటూ ఉండండి. కళ్ళు మూసుకొని ఇలా అనుకుంటూ ఉండండి. కొంతసేపటికి ఏమవుతుందంటే మీకు మగత కమ్ముతుంది. మగత కమ్మితే మీరు అనుకునే ఈ పదాల మననం ఆగిపోతుంది. మీకు మగత కమ్ముతుందని చెప్పాను కదా, అది మగత కాదు, నిద్ర కాదు, అదే సమాధి స్థితి.
ఈ స్థితిలో ఏం జరుగుతుందంటే మీలో నుంచి మీరు నిద్రలేస్తారు. అంటే మీ స్థూల శరీరం నుండి మీ సూక్ష్మ శరీరం లేస్తుంది. అది మీరు కళ్ళు మూసుకొని మీ సూక్ష్మ శరీరాన్ని దర్శిస్తారు. మీ సూక్ష్మ శరీరం బయటకు వచ్చిన తర్వాత మీ గదిలో 3 గోడలు, ఒక తలుపు ఉంటాయి. అది ఎలా బయటకు వెళ్తుంది? సూక్ష్మ శరీరానికి అడ్డంకులు ఏవి ఉండవు. దానికి ఏది అడ్డంకి కాదు. గోడల నుంచన్నా వెళ్ళిపోగలదు, తలుపులో నుంచన్నా వెళ్ళిపోయి అది ప్రయాణం చేస్తుంది. ఇదే సూక్ష్మ శరీర యానం.